నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ ఎంతో ఇష్టమైన వంకాయ మసాలా కర్రీ క్యాటరింగ్ స్టైల్లో ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను, చూసేయండి. మీరు కనుక మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మసాలాలు పెద్దగా ఏమీ లేకుండా ఈజీ అండ్ టేస్టీగా చేసుకోవచ్చు. ముందుగా మనం వంకాయలకి మసాలాను ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి అందులో 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక 1 స్పూన్ జీలకర్ర, 1.5 స్పూన్ ధనియాలు వేసి వేగాక అందులో కొద్దిగా చెక్క, 2 యాలకులు, 3 లవంగాలు, అందులోనే కొద్దిగా కరివేపాకు వేసుకొని వేగాక అందులో మీడియం సైజ్ ఆనియన్ తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని 3 టమోటాలను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని అందులో రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని 5 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. చూడండి, టమోటా ముక్కలు ఇలా కొద్దిగా సాఫ్ట్గా అయ్యాక అందులో కొద్దిగా చింతపండు, కొద్దిగా పసుపు వేసి వీటిని బాగా ఉడికించుకోవాలి. నేను చింతపండును కొద్దిగా తక్కువగానే వేస్తున్నానండి. మనకు టమోటాలు ఎక్కువ వేసుకున్నాం కాబట్టి దానిలో పులుపు మనకు సరిపోతుంది. చూడండి, ఇవన్నీ బాగా ఉడికాయి కదా, వీటిని చల్లారబెట్టుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కొద్దిగా కొబ్బరి, 5-6 జీడిపప్పులు వేసి ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. అందులో మనం చల్లారబెట్టుకున్న టమోటా ముక్కలను వేసుకొని మన రుచికి సరిపడినంత కారంను వేసుకొని స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్నాక మనకు సాల్ట్ ఏమన్నా తక్కువైతే చూసుకొని ఇప్పుడు వేసుకోవచ్చు. అప్పుడు టమాటా ముక్కల్లో కొద్దిగా సాల్ట్ వేసాం కాబట్టి నాకు ఇప్పుడు కొద్దిగానే పడుతుంది. అందులోనే కొద్దిగా కొత్తిమీర వేసి ఇలా స్మూత్ పేస్ట్లా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. వంకాయలను శుభ్రంగా కడుక్కొని పైన తొడిమి కొద్దిగా కట్ చేసుకొని వంకాయను వీడియోలో చూపించిన విధంగా ఇలా 4 ముక్కలుగా కట్ చేసుకోవాలి. నేనైతే 1/2 కిలో వంకాయలు తీసుకున్నానండి. ఈ 1/2 కిలో వంకాయలకు నేను చేసుకున్న మసాలా సరిపోతుంది. వంకాయలన్నింటినీ ఇలా 4 ముక్కలుగా కట్ చేసి పెట్టుకొని ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా అంతటిని ఈ వంకాయ మధ్యలో పెట్టుకొని అన్నిటినీ పక్కన పెట్టుకోవాలి. మిగిలిన మసాలా అంతటిని మనం తర్వాత కర్రీలో వేసుకుందాం. వంకాయలన్నింటికి ఇలా మసాలా పెట్టుకున్న తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ ఎక్కువగా వేసుకోవాలి. మసాలా కర్రీకి కొద్దిగా ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి. అందులో మనం ఫిల్ చేసుకున్న వంకాయలందరినీ పెట్టుకొని మూత పెట్టుకొని వంకాయల్ని బాగా ఉడికించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి వంకాయలు ఒక పక్క బాగా ఉడికిన తర్వాత మరో పక్కకు తిప్పుకొని మూత పెట్టి మరో 6 to 7 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. వంకాయలన్నింటినీ ఈ నూనెలోనే బాగా మగ్గించుకోవాలండి. తర్వాత వాటర్ పోసిన తర్వాత వంకాయలు ఉడకవు. వంకాయలు ఉడికినవో లేవో ఇలా గరిటెతో ఒత్తితే మనకు స్మూత్గా ఉంటే ఉడికినట్లు తెలుస్తుందండి. ఇలా బాగా ఉడికిన తర్వాత మిగిలిన మసాలా అంతటిని ఇందులో వేసుకొని అదే జార్లో కొన్ని వాటర్ వేసుకొని కర్రీలో వేసుకోవాలి. ఇప్పుడే మనకు ఎంత కన్సిస్టెన్సీ కావాలో అన్ని వాటర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి మరో 5 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. చూడండి, నూనె ఇలా పైకి తేలుతూ ఉన్నప్పుడు స్టవ్ కట్టేసి కర్రీని సర్వ్ చేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే మసాలా కర్రీ రెడీ అయిపోయింది.